హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. కాఫ్ అనే వెబ్ సిరీస్ ఒకటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. 8 ఎపిసోడ్స్ ఉన్నాయి టోటల్గా. ఒక్కొక్క ఎపిసోడ్ 45 మినిట్స్ వరకు రన్ టైం ఉంది. ఫ్యామిలీతో మాత్రం చూడలేరు. విజువల్గా కూడా కొంచెం రొమాన్స్ అండ్ అడల్ట్ కంటెంట్ కూడా ఉంది. సో సింగిల్గా చూసుకోవడమే బెటర్. మరి ఈ సిరీస్ ఎలా ఉంది క్లారిటీగా చెప్పేస్తా. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో రిమైనింగ్ రివ్యూస్ కూడా చూడండి. నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి ఒక లైక్ కూడా వేసుకోండి. ఫస్ట్లీ బేసిక్గా ప్లాట్ ఏంటంటే, మాధురి అలియాస్ మౌనిక పన్వర్ తన నేటివ్ ప్లేస్ అయిన గ్వాలియర్ని విడిచిపెట్టి ఢిల్లీలో చాలా లోన్లీ ప్లేస్ అయిన ఒక లేడీస్ హాస్టల్ గదిలో ఉంటూ తను జాబ్ చేసుకుంటూ ఉంటుంది. అయితే అక్కడే ఉంటున్న మిగతా రిమైనింగ్ లేడీస్ ఆ రూమ్ చాలా డేంజరస్ అని, అక్కడ ఏదో ఆత్మ ఉందని ఇలా కొన్ని చెప్తారనమాట. అసలు నిజంగానే అక్కడికి వెళ్ళిన మన హీరోయిన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, అసలు తన స్టోరీ ఏంటి, ఆ రూమ్లో నిజంగానే దెయ్యం ఉందా, ఇంకేమైనా ఉందా, ఇదంతా తెలుసుకోవాలనుకుంటే ఈ సిరీస్ని మీరు చూడాల్సిందే. మరి ఈ సిరీస్ చూశాక నాకైతే పర్లేదు భయ్య, ఇట్స్ డీసెంట్ వాచ్ అనిపించింది. 8 ఎపిసోడ్స్ కొంచెం బాగా లాగ్ అనిపించినా సరే, కొన్ని ఫ్లాస్ ఉన్నా సరే ఒకసారి అయితే ఈ సిరీస్ని చూడొచ్చు. ఇట్ కీప్స్ యూ ఎంగేజింగ్ ఇన్ పార్ట్స్ అనమాట. చాలా పోర్షన్స్లో చాలా మంచి సీన్స్ పడ్డాయి అండ్ అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉన్నాయి. బట్ హర్రర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఇందులో ఎక్కువ దెయ్యాలు, ఆ జంప్ స్కేర్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసుకుంటే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఇది ఒక హర్రర్ సిరీస్లా కాకుండా ఒక మిస్టరీ థ్రిల్లర్, అందులోనూ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ చూసిన ఫీలింగ్ వస్తుంది. సో అందరు ఆడియన్స్ కొంచెం కనెక్ట్ అవ్వాలంటే కొంచెం కష్టం. 50% ఆడియన్స్కి మాత్రమే నచ్చుతుంది. నేను చూసిన అత్యంత స్లోగా నడిచే సిరీస్లలో ఈ కాఫ్ సిరీస్ ఒకటి. డెడ్స్లో అన్నమాట 6 గంటల సేపు సాగదీశారు అండ్ స్టోరీలోకి వెళ్ళడానికి కూడా చాలా టైం పట్టేస్తుంది. బాగా ల్యాక్ చేసిన మిస్టరీ అనేది రివీల్ చేయలేదు. లాస్ట్ క్లైమాక్స్లో మన మైండ్లో ఉన్న క్వశ్చన్స్, ఆ పాయింట్స్ అనేటివి కూడా ఆన్సర్ దొరికేస్తుంది. స్టోరీ ప్రెడిక్టబుల్గా అస్సలు ఉండదు. స్టోరీ కాన్సెప్ట్ బాగానే ఉంది, రెగ్యులర్గా నడిచే థ్రిల్లర్లా అస్సలు ఉండదు. హర్రర్ ఎలిమెంట్స్ వస్తున్నప్పుడు, ఆ షార్ట్స్ చూపిస్తున్నప్పుడు అసలు ఇందులో దెయ్యం ఉందా లేదా అనే ఒక సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశారు. 3 క్యారెక్టర్స్ మీదనే ఎక్కువ ఫోకస్ అవుద్ది. ఒకటే హీరోయిన్ అండ్ తన లవర్ అండ్ ఇంకొక డాక్టర్. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ బాగున్నాయి. 3rd ఎపిసోడ్ లాస్ట్ 50 మినిట్స్ ఓకే. 4th 5th పెద్దగా ఏమీ లేవు. మళ్ళీ 6, 7, 8 ఇవన్నీ ఓకే. ఈ స్టోరీ ఓన్లీ హర్రర్ సైకలాజికల్ ఎలిమెంట్స్తో పాటు ఒంటరి అమ్మాయిల జీవితం, మానసిక హింస, భయం వీటన్నిటిని టచ్ చేశారు. మెయిన్ లీడ్ క్యారెక్టర్ అయితే చాలా నచ్చింది అండ్ డాక్టర్ క్యారెక్టర్ కూడా ఫస్ట్ చాలా బాగా చూపించారు. తేలను చంపేసి ఏదో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లా విషమిచ్చి చంపడం, అది ఎందుకు చేస్తున్నాడో ఆ స్టోరీ ముందుకు వెళ్తుంటే ఆ వచ్చే సీన్స్ కానీ అవి బాగా అనిపిస్తాయి. అవే సీన్స్ని ఇంకొంచెం బాగా చూపిస్తే బాగున్నాను. హీరోయిన్ పర్సనల్ లైఫ్లో కూడా తన లవర్ గురించి తెలుసుకునే సీన్స్ కానీ అసలు వాడు మంచివాడా చెడ్డవాడా అని మనకు చూడడానికి కొంచెం ఇంట్రెస్ట్ కలిగించేలా చేశారు. టెక్నికల్ క్వాలిటీస్ అయితే చాలా బాగున్నాయి భయ్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చింది అండ్ హాస్టల్ వాతావరణం కొంచెం భయంకరంగా ఉంటుంది. బట్ భయపెట్టే సీన్స్ అంటూ పెద్దగా లేవన్నమాట. సో ఇది డెఫినెట్లీ మైనస్ పాయింట్. ఫైనల్గా హర్రర్ థ్రిల్లర్ జాన్రా, బట్ ఇదొక డిఫరెంట్ జాన్రా. స్లోగా ఉన్న పర్లేదంటే చూడొచ్చు. మరి ఓవరాల్ ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.75/5. దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.